హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ రేణుకని. ఇప్పుడు అల్లం వేస్తున్నాను, ఉల్లిపాయలు వేస్తున్నాను, ఎందుకంటే గుత్తొంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు తెల్లగడ్డ, అల్లం, ఉల్లిపాయలు, టమోటా వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. అది బాగా మెత్తగా రావాలి పేస్ట్ అనేది, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. చూడండి మెత్తగా వచ్చేసింది, ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఆల్రెడీ ఉప్పు అయితే దాంట్లో వేసేసాను. ఇప్పుడు వంకాయలు అనేది 4 దబ్బలుగా కట్ చేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి పట్టించేసేయాలండి. అందులో నేను ఇలానే చేసుకుంటాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి నూనె వేసాను, ఆవాలు వేసాను, కరివేపాకు అయితే వేస్తున్నానండి. ఇప్పుడు కొంతమంది అందులో పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేయాలండి. ఆ పేస్ట్ అనేది వేసి కాస్త పసుపు వేసుకోవాలండి. అందులో ఉప్పు వేసేసాను. ఇప్పుడు పసుపు అయితే కాస్త వేసుకోవాలి. నూనెలో వేయించుకుంటారు వంకాయ, అలా నేను వేసుకోనండి. నూనె ఎక్కువైతే తినకూడదు, అంత మంచిది కాదు. నేను ఇలానే చేసుకుంటాను, నూనెలో వేయించకుండా పేస్ట్లోనే వేసి బాగా మగ్గనిస్తాను. ఒక 10 నిమిషాలు అల్లం పేస్ట్ వేస్తాం కదా, ఆ అల్లం పేస్ట్లోనే ఒక 10 నిమిషాలు మగ్గిందండి. ఇప్పుడు చూడు ఎంత బాగుందో, చూసేదానికి చాలా బాగా వచ్చింది కదా. చూడండి ఇప్పుడు వాటర్ అయితే వేసాను గ్లాస్ నిండా. చూడండి బాగా మగ్గిపోయింది, ఎంత బాగా మగ్గిందో చూడండి. బాగా మెత్తగా వచ్చేసింది వంకాయ అనేది. ఇలా నూనె పైకి తేలాలి, అప్పుడు దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పుల పొడి అయితే వేస్తున్నాను నేను. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు వేరుశనగ పప్పుల పొడి, వద్దనుకుంటే పర్లేదు, అది మీ ఇష్టం. ఎలా అంటే అలా చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. కర్రీ అనేది రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. వంకాయ అనేది కూడా బాగా ఉడికిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.